అందరికీ ఆదర్శంగా నిలిచిన నిజామాబాద్ సీనియర్ జర్నలిస్టు కత్తుల రాజేష్. అతడి నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది. తన పుట్టినరోజు సందర్భంగా తన అవయవ దానాలు చేసేందుకు అంగీకారాన్ని తెలియజేసి ఆదర్శంగా నిలిచాడు. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు కత్తుల రాజేష్ సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ కు చెందిన అమ్మ ఐ ఆర్గన్ అండ్ బాడీ ప్రమోటర్స్ ఆర్గనైజేషన్ కు తన మరణానంతరం తన ఐ ఆర్గన్ అండ్ బాడీ దానాన్ని చేసేందుకు అంగీకార పత్రాన్ని సమర్పించారు. రాజేష్ మిత్రులు కూడా ఆయన దారిలోనే అవయవ దానం కోసం ముందుకొచ్చి స్నేహానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ రాజేష్. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ సరిగ్గా 2014న నేను తీసుకున్న నిర్ణయం నా వ్యక్తిగతంగా చాలా తృప్తినిచ్చిందన్నారు. ఎందుకు ఆ సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నా అనేది పక్కన పెడితే వైద్యులు దైవంతో సమానులంటారు. అలా నా శరీరం నా తర్ధనానంతరం మెడికల్ విద్యార్థులకు లేదా ఇంకా ఏ కారణాలకు ఉపయోగపడినా చాలా అదృష్టవంతుణ్ణి అనేది నాకు కలిగే గొప్ప ఆనందం. ఇంట్లో మొదట్లో ఇబ్బంది పడినా సమాజానికి మనం ఎంతవరకు ఉపయోగపడతామనేది నా అభిప్రాయంగా తీసుకున్న నిర్ణయం. నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నన్ను మరింతగా ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్లేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు జర్నలిస్ట్ రాజేష్. నమస్తే, నా పేరు రాజేష్. నేను మాజీ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్. సరిగ్గా 2024 సంవత్సరంలో చాలా కాలంగా జర్నలిజం వృత్తిలో పనిచేస్తున్నాను. నేను చాలా ఒడిదుడుకులు, చాలామంది సమస్యలు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో కుటుంబాల్లో తీవ్ర మనస్తాపంతో గురైన వారు చాలా వరకు చూసాం. అయితే చనిపోయిన తర్వాత ఆర్గాన్స్ లేని సందర్భంలో చాలా వరకు కూడా కుటుంబాల్లో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా వదిలి వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్న సందర్భాలు చాలా చూసాం. అయితే నాకు కలిగిన ఒక సంకల్పం, అది 2024లో ఆర్గాన్స్ డొనేట్ చేద్దామని ఒక సంకల్పం తీసుకున్నాను. అయితే అప్పుడు ఆ సంకల్పం తీసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు నాడు చాలామంది విషెస్తో పాటు నాకు ధైర్యం కల్పిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఆ సందర్భం ఏదైతే తీసుకున్నానో, ఆ సంకల్పం ఏదైతే తీసుకున్నానో అది నాకు ప్రతి సంవత్సరం చాలా సంతోషం కలిగిస్తుంది. నాతో పాటు నా స్నేహితులు కూడా చాలామంది, ఇప్పటివరకు 24 మంది ఆర్గాన్ డొనేట్ చేశారు. ఈ ఆర్గాన్ డొనేట్స్ చేసినందుకు నాతో పాటు నా స్నేహితుల తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తే చాలా కుటుంబాలు మనం కాపాడిన వాళ్ళం అవుతామని కోరుకుంటున్నాను.